వాయుపుత్రుడు జెండా అయి డైరెక్షన్ ఇస్తుంటే ఆ రథానికి కేవలం ఇట్లా ఒక ట్రైలర్ తీసి ఇట్లా చేతిలో ఒక బిడ్డను చూపించి పుణ్య సనాతనం ఎల్లప్పటికీ నిత్య నూతనం, ఇది మీరు యాద పెట్టుకోండి. वो धनुष ही क्या जिसमें धंकार ना हो, वो घुंघरू ही क्या जिसमें झंकार ना हो. బ్రహ్మాస్త్ర అస్త్రాల గురించి బాగా చెప్పారు, బట్ వేర్ ఈస్ దట్ స్టోరీ టెల్లింగ్ అని అంట. అసలు సినిమా థియేటర్లలో ఎప్పుడు వచ్చింది, ఓటీటీలకు ఎప్పుడు వచ్చిందో ఒకటి తెలియదు. ఇవాళ బాలీవుడ్ హిపోక్రసీ గాయ గత్తర గత్తర. అండ్ దిస్ ప్లానింగ్ మేక్ సౌత్ సినిమా ది బెస్ట్. అంటే సూపర్ స్టార్ చుట్టూ తిరుగుతూనే సినిమానా, అప్పుడే ఆయన హీరోనా? सपनों में रोज आए आ जिंदगी में, कितने दिन आते जिंदगी में, हर दिन आते क्या, नहीं आते रे बाबा. ఆది పురుష్ సినిమా తీసిండు, బద్దలు వెలగొట్టిన మానవి, అది కరెక్ట్, మొత్తమే డిస్టార్ట్ చేసి. కల్కిని తీసుకొచ్చిన నేను మళ్ళీ కల్కి ఏమైంది, మొన్ననే రివ్యూ చెప్పినావు కదా, కొంతమంది చూసిరు కదా, కొంతమంది ఇట్లా మాట్లాడారు కదా, కొంతమంది అట్లా మాట్లాడారు కదా. అంటే నేను కొన్ని రివ్యూస్ చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ పర్సెప్షన్. నేను ఇంకా మూవీ చూడలే, సీరియస్గా నేను ఇంకా మూవీ చూడలే. కాకపోతే చూసినా చూడకపోయినా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ కూడా చూసింది, చెప్పింది ఇని నేను నా పర్సెప్షన్తో క్రియేట్ చేసి చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ చాలా రివ్యూస్ కూడా వచ్చేసినాయి. అయితే డీటెయిలింగ్, స్టోరీ టెల్లింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈ సినిమా. అండ్ బై ది వే, సినిమా నేను చూడగదా, సినిమా గురించి నాకు తెలియదు కదా అని అంటే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వై? బికాస్ నా ఫ్యామిలీలో కొంచెం ఈ సినిమా రిలేటెడ్ బిజినెస్ ఉన్నది కూడా. సో ఈ సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏమవుతారు, వాట్ ఈజ్ పిక్చర్, వాట్ ఈజ్ సినిమా, కొంచెమో గొప్పను 1% ఎందుకు కాదు నాకు తెలుసు. ఆ 1% ఐక్యూ లెవెల్తోనే మాట్లాడుతున్నా. నేను తెలివిగల్లో ఉన్నాను, నేను అంటలేను. ఇవాళ బాలీవుడ్ హిపోక్రసీ గాయ గత్తర మీరు చూస్తుండ్రో లేదు, అసలు జీర్ణించుకోలేకపోతున్నారు సౌత్ సినిమా ఏమైందేనని. ఒక స్టేజ్ సౌత్ సినిమాలో ఎట్లా ఉండేనని అంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, సౌత్లో నుంచి పెద్దగా ఏం లేకుండే. అండ్ సౌత్ సినిమా నిజంగా చెప్పాలని అంటే ఇది నా అనుభవంతో చెప్తున్నా, రైట్ ఫ్రమ్ మై ఇంజనీరింగ్ డేస్ అండ్ రైట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ కాలేజ్. అక్కడి నుంచి తీసుకొని ఇట్ వాస్ మేబీ జస్ట్ బిఫోర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఎ కార్పొరేట్ కంపెనీస్ 2008, 2007, 2006 పెద్ద మేజర్ చిట్కాలు లేకుండే మనకు, ఇట్లా బంపర్ బ్లాక్ బస్టర్స్ అంటాం కదా, లేకుండే. సౌత్ సినిమా వాళ్ళు కూర్చొని అసలు సినిమా ఎట్లా పోవాలా, ఏం చేస్తే ముంగడిపోతుంది, అసలు ప్రేక్షకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, టు ద మార్కెట్ ఇద్దామా, ఫర్ ద మార్కెట్ ఇద్దామా, వ్యూవర్షిప్ ఏం ఆలోచిస్తున్నాడు అనే ఈ జర్నీలా ఎగ్జాక్ట్గా చెప్పాలనంటే డిస్రప్షన్ క్రియేట్ చేసింది సౌత్ సినిమా. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతా. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది ప్రీవియస్ బాలీవుడ్లో అని అంటే ఇప్పుడు నేను అపీస్మెంట్ మళ్ళీ రాజకీయాలకు పోయినవు రాబోయ్ అని అంటారు. సో నేను లేటెస్ట్ సినిమాలు తీసుకొని మాట్లాడతా, గాయ గత్తర. నిన్న కాక మొన్న బడే మియా చోటే మియా అని ఒక సినిమా వచ్చింది, అక్షయ్ కుమార్, జాకీ షరీఫ్ మన టైగర్ షరీఫ్. అసలు సినిమా థియేటర్లలో ఎప్పుడు వచ్చింది, ఓటీటీలకు ఎప్పుడు వచ్చిందో ఒకటి తెలియదు, అసలు థియేటర్లలో వచ్చిందా కూడా లేదో తెలియదు. దిస్ ఈజ్ బాలీవుడ్ ఫర్ యూ. ఇంకొకటి సారా అలీ ఖాన్, ఇంకొకటి ఎవరో ఒక పిక్చర్ ఉంటుండే, బడే అచ్చే ఏదో ఇట్లా అనేది పిక్చర్ ఉండే, అసలు అది ఓటీటీలకు రానికే పెద్ద రభస. వై? బికాస్ వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. అదే నువ్వు సౌత్ సినిమా తీసుకుంటే 28 to 30 days ఆర్ మ్యాక్సిమం 40 days మనకు ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది. దే హ్యావ్ ఎ ప్లానింగ్ అండ్ దిస్ ప్లానింగ్ మేక్ సౌత్ సినిమా ది బెస్ట్ ఇన్ ఇండియా టుడే అండ్ సో దే ఆర్ హ్యావింగ్ బ్లాక్ బస్టర్స్ టుడే. ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాస్ ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్, ఆర్ ఎల్స్ నేను తప్పు చెప్పినేమో. ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ బికాస్ ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్. ఒక పెద్ద మనిషి చెప్పిండు, ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బ్రహ్మాస్త్ర అని ఒక మూవీ వచ్చింది, మన అస్త్రాల గురించి మంచిగానే చెప్పారు, నేను కాదని అంటాను. నేను చూసిన సినిమా ఓటీటీలో చూసిన, సినిమా థియేటర్లో పోయి చూడలే.
బ్రహ్మాస్త్ర అస్త్రాల గురించి బాగా చెప్పారు. బట్ వేర్ ఈస్ దట్ స్టోరీ టెల్లింగ్ అని అంట. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ 3 విద్యాబలం అని చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. డీకోడ్ చేసి చూస్తే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ స్టోరీ టెల్లింగ్, సెకండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ డీటెయిలింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ ఆర్ ది సినారియో, అండ్ ది థర్డ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్. ఈ 3 బాలీవుడ్లో ల్యాక్ అయినాయా అని అంటే ఖచ్చితంగా ల్యాక్ అయినాయి. మీరు అది పిక్చర్ ఏంది, బ్రహ్మాస్త్ర తీసుకొని చూస్తే అసలు ఏడికని షురు చేసి ఏడికని పోయిండు, ఏం చేసాడు, అస్త్రాల మట్టుకు స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఓకే, ఆర్ టు దట్ మ్యాటర్ డీటెయిలింగ్ ఆఫ్ ది అస్త్రాస్ ఈజ్ ఓకే, బట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఏడుండే. అండ్ మోర్ ఓవర్ బాలీవుడ్ ఎట్లుండేనంటే ఇప్పటిదాకా ఏదైనా బ్లాక్ బస్టర్ కావాలన్నా, లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఉండాలన్నా, డీటెయిల్గా ఉండాలన్నా, క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలన్నా కేవలం ఒక సూపర్ స్టార్ని చుట్టూ తిరిపే ప్రయత్నం చేస్తారు. అంటే సూపర్ స్టార్ చుట్టూ తిరుగుతూనే సినిమానా? అప్పుడే ఆయన హీరోనా? వేరే క్యారెక్టర్ ఇప్పుడు బాహుబలి సినిమా ఉంటుంది, ఇప్పుడు చిత్రగుప్తే తీసుకోరు ఫ్రెండ్స్, మీరు ఏదైనా వేరే ఒక సినిమా తీసుకోండి, ఆ సినిమాలో 3 గంటలు హీరోయిన్ కనిపిస్తే పిచ్చిలేవు కదా. కమెడియన్ ఉండాలి, విలన్ ఉండాలి, ఓ ఆట ఉండాలి, ఒక పాట ఉండాలి, మధ్యలోకి రాగానే అంటావా మా అమ్మ అంటావా టిటి ఐటమ్ సాంగ్ ఉండాలి, దాని తర్వాత ఇంకో పాట ఉండాలా, హీరోయిన్ ఏడిచిందా, హీరోయిన్ చచ్చిందా, లేకపోతే ఏమే సముద్రమంతా నా కళ్ళల్లో కన్నీటి అలలవుతుంటే యూత్నెస్ ఉండాలి, ఆ చిలక నువ్వే కావాలి, స్పైస్ ఉండాలి. ఈ స్పైస్ ఏముండదు. వస్తాడు ఇక ఒకడు వచ్చి భాయ్ అని అంటాడు, ఒకడు వచ్చి అరే నీ అమ్మ నువ్వు ఏంద్రా నాయన, నువ్వు పైలు అన్నవా, నంగా పైలు అన్నవా, మాకు అర్థం కాదు, చెట్టులు ఇప్పుకొని పేరు చూపించుకురా ఆడు అంతే. सपनों में रोज आए आ जिंदगी में, कितने दिन आते जिंदगी में, हर दिन आते क्या, नहीं आते रे बाबा, नहीं आते. గట్లుండదు సినిమా అంటే. స్పైస్ తీసుకొచ్చిండ్రు సడన్గా, హౌస్ ద జోష్ హై సార్, హౌస్ ద జోష్ హై సార్, హౌస్ ద జోష్ హై సార్, జై హింద్ జై హింద్. లేపింది ఇట్లా ఆ నాడి. అరే మా డైరెక్టర్ చూడు ఈగను పెట్టిండు మిమ్మల్ని దులిపిండి ఇట్లా. మీ బాలీవుడ్ని ఒక ఈగ పెట్టి ఈగతో చంపిండు. కేవలం ఇట్లా ఒక ట్రైలర్ తీసి ఇట్లా చేతిలో ఒక బిడ్డను చూపించి హే సహ్ రుద్రస్స హే సలభద్ర సముద్రస్స అని అనగానే సెకండ్ పార్ట్ ఎప్పుడు అని చెప్పి యావత్ ప్రపంచం తహతహలాడేటట్టు చేసిండ్రు. బ్రహ్మాస్త్ర మీరు తీసిండ్రు, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉందని కూడా చెప్పారు. నాకు కరెక్ట్ గుర్తుంది. అరే ఈ పార్ట్ 1కే చచ్చిపోయినారు అన్న, మళ్ళీ నేను చూడ పార్ట్ 2 మాట్లాడకపోయారన్న. పార్ట్ 2 షురు చేయలే అలో వద్దురా బాయ్, ఏదో డప్పు కొట్టి పాపం దాని సినిమా లేపిర్రు, అది వేరే విషయం. బట్ దే హ్యావ్ రియలైజ్డ్, అండ్ రియలైజేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ చేసిండ్రు. సో నా దృష్టిలో ఒక హిట్ అని అనేది హీరో షూట్ ఉండదు, క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటుంది, స్టోరీ ఎట్లున్నది అని ఉంటుంది, డీటెయిలింగ్ అని అనేది ఉంటుంది. ఇప్పుడు కల్కిలా నా కూతురు చూసి వచ్చి నాకు చెప్పింది, నాన్న అందులో ఒక సన్నివేశం ఉండే, నువ్వు ప్రతిసారి నాకు చెప్తావు ఆ సన్నివేశము, అది అందులో కనిపించింది నాన్న. ఏం కనిపించింది బేట, అర్జునుడు రథం మీద హనుమంతుడు ఉంటాడు, అండ్ ఆయన రథం 2 అడుగులు జరుగుతుంది, కర్ణుడు అర్జునుడు అటాక్ చేసినప్పుడు కర్ణుడు రథము కొన్ని ఫీట్లు జరిగిపోతుంది, యార్డ్లు జరిగిపోతుంది. అదే అర్జునుడు రథం మీద అటాక్ చేస్తే కేవలం 2 ఫీట్లు జరుగుతుంది. దానికి అర్జునుడు హేళన చేసి నవ్వుతాడు, కృష్ణుడు ఆయనకు ఒక క్లాస్ వీక్తాడు నాన్న. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమందిని మహాభారతాన్ని డిస్టార్ట్ చేసిండ్రు ఎక్సెట్రా. అయితే నేను ఏమంటానంటే సాక్షాత్తు ఆ నీలమేఘ శ్యాముడు, ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు నడిపించిన కంప్లీట్ ఆ నాటకంలో ఎవడు హీరో ఎవడు విలన్ చెప్పురు నాకు. ఆయన సమక్షంలో ఆయన స్పర్శతో కురుక్షేత్ర రణరంగంలో సాక్షాత్తు ఆ యజ్ఞ కుండలి పరశురాముడు
యజ్ఞం చేసిన యజ్ఞ కుండలిల కురుక్షేత్రాన ఆత్మత్యాగాలు చేసినరు, యుద్ధంలా వీర మరణాలు పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్వర్గానికే పోయినరు. ఎవరు హీరో, ఎవరు విలన్? రావణుడు విలన్ అని ఎట్లా చెప్తావు? జయా విజయకు తగిలిన శాపమే వైకుంఠనాథుడికి దూరం చేసినాయి కదా. 7 జన్మలు దూరంగా ఉంటావా, 3 జన్మలు నాకు దుష్మనై ఉడతావా అనంటే వాళ్ళు 3 జన్మలు మేము దుష్మనై మీకు ఉడతాం కానీ వైర్యంతోనైనా ఉంటాం, కానీ 7 జన్మలో వాట్ ఎవర్ ఇట్ మేబీ యుగాలో మేము మీతో దూరం ఉండలేము నాదా అని చెప్పి ఈ కథలే కదా మనం నేర్చుకున్నాం. సో ఎవడు హీరో, ఎవడు విలన్? హిస్టరీ ఏడికైనా డిస్టార్ట్ అవుతుందని అంట. కర్ణుడు ఇట్లుండే, దుర్యోధనుడు అట్లుండే. కర్ణుడు కూడా త్యాగాలు ఉన్నాయి. కర్ణుడిని కూడా శ్రీకృష్ణుడు మహాభారతంలో న్యాయం వైపు తీసుకురానికే విశ్వ ప్రయత్నం చేసిండు ఫ్రెండ్స్. బికాస్ హీ హాజ్ చూజన్ హిస్ కర్మ. ఒక సన్నివేశం జరుగుతుంది, వాళ్ళకు చెప్తున్నా, ఈ సన్నివేశం కలికిల పెట్టలేదేమో, బట్ ఇప్పుడు నేను చెప్తున్నా. ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడు కర్ణుని కుసబెట్టో నిలబెట్టో ఎట్లనో మాట్లాడతాడు, ఒక సంభాషణ జరుగుతుంది. క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ బొండ్రి. నేను శ్లోకాలు నేర్చుకోలేదొచ్చు, డిఎన్ఏలకు ఎక్కించుకుంటే ఇవన్నీ. ధర్మం వైపు ఉండు, ధర్మం ఏం చెప్తుందో ఉండు, ఇచ్చిన మాట మీద నిలబడడమే ధర్మం కాదు కర్ణ, ఏది సత్యమో ఏది నిజమో దాని దగ్గర నిలబడు కర్ణ అని చెప్పి కృష్ణుడు ఆ పరంధాముడు మాట్లాడిన మాటలకు ఎక్కడ వైపు ఉండాలి కృష్ణ? నేను ఇచ్చిన మాటకు తప్పాలనా? మనిషి అనే నియతిని మరవాలనా? నేను నీ లెక్క నరరూపంలో పుట్టిన నారాయణుని కాదులే, నేను నీ లెక్క పరబ్రహ్మ స్వరూపాన్ని కాదు కదా. నా కర్మ, నా చైన్, నా కర్మ సిద్ధాంతం నాతో ఉంటుంది కదా. నీతో ఎట్లుండాలి అని అంటే ఆయన నెమలిక తీసి ఇట్లు ఇడుస్తాడు. అగో చూడు నా నెత్తిలకి వచ్చిన నెమలిక ఎంత అవలీలగా ఆకాశంలోకి ఎగురుతున్నదో చూడు అని అంటాడు. అప్పుడు పక్కకున్న రాయిని తీసి కర్ణుడు నీళ్ళల్లో వేస్తాడు. వేసి కృష్ణునితో అంటాడు, పరంధామ ఆ నెమలిక కూడా ఆకాశంలో ఎగిరి ఎగిరి బ్రహ్మాండంలో కలిసింది అని అంటే పరబ్రహ్మ స్వరూపం నీలోనే కలిసింది. ఒక రాయినైనా నేను ఈ నీళ్ళల్లో లేచినందుకు పాషాణమై మునిగిపోయినా, అది బ్రహ్మాండంలోనే కలిసింది. పరబ్రహ్మ స్వరూపమైన నీ కాళ్ళ చెంత కిందికే చేరింది కదా, నేను ఆడికే ఎగిరెగిరి పోవుడెందుకు, ఈడ మునిగి సస్తా నీ కాళ్ళ కింద అని అంటాడు. ఇప్పుడు ఎవరు విలన్, ఎవరు హీరో? మహాభారతం ఈజ్ ఆల్ అబౌట్ ది క్రక్స్, అబౌట్ వాట్ యు లెర్న్ అబౌట్ ది లైఫ్. ఇట్ ఈస్ అ వే, ఇట్ ఈస్ అన్ ఎఫ్ఐక్యూ. జిందగీ ఏంది, ఆ జిందగీలని పాత్ర ఏంది, దిస్ ఈజ్ మహాభారత. సో ఈ రథం కాడికి వచ్చినప్పుడు ఇప్పుడు సినిమా మట్టుకే నేను ప్రవచనాలు చెప్పడానికే నేను ఛానల్ పెట్టలే ఫ్రెండ్స్. పైదివి నేను పత్రికలు చదివి పాలిటిక్స్ మాట్లాడనీకే పెట్టిన. సో టు దాట్ మ్యాటర్ ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అక్కడ డీటెయిలింగ్ అనేది చూడుండ్రి, క్యారెక్టర్ బిల్డింగ్ చూడుండ్రి, ఒక సినిమాని సినిమా లెక్క చూడుండ్రి. క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ డీటెయిలింగ్లకు వచ్చినప్పుడు పిల్లలకు అర్థమైంది చూడుండ్రి. సాక్షాత్తు నారాయణుడే నరుడై మొత్తం బ్రహ్మాండ బరువు ఆ రథం మీద ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ పవనసుతుడు కపికిశోరుడు అనిలాత్మజుడు వాయుపుత్రుడు జెండా అయి డైరెక్షన్ ఇస్తుంటే ఆ రథానికి సూర్య భగవానుడిచ్చిన ఒక గిఫ్ట్ ఆ రథం. అసుంటిది కర్ణుడు తన ధనుర్బలంతో 2 అడుగులు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ కూసున్న రథాన్ని వెనుకకు జరిపిండంటే ఆయన ఎంత పరాక్రమవంతుడు, ఎంత పుణ్యాత్ముడు. ఇక్కడ అర్జునుడి గర్వం కనిపిస్తలేదా? ఇక్కడ కర్ణుడి మోడెస్టీ కనిపిస్తలేదా? ఆయన పరాక్రమం కనిపిస్తలేదా? ఆయన ప్రతిభ కనిపిస్తలేదా? మెసేజ్, ప్రతి శ్లోకాల మెసేజ్ ఉంటుంది మహాభారతంలో. ఫైన్, దేర్ మైట్ బి సినిమా లెక్క ఉంటుంది, కాల్పనిక్ ఉంటుంది. అట్లయితే మనం ప్రవచనాలు వినాలి, సినిమాకు చూడొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ సినిమా. ఎస్, ఆదిపురుష్ సినిమా తీసిండు, బద్దలు వెలగొట్టిన మానవి, అది కరెక్ట్. మొత్తమే డిస్టార్ట్ చేసిండు వాడు. కరెక్ట్, ఓం రావుత్ గారు మొత్తమే చేసేసిండు. ప్రభాస్కి ఇప్పుడు మనం సపోర్ట్ చేసినామా? ఎవరైనా మాట్లాడినామా? మాట్లాడాలా అంటే అస్సలు మాట్లాడా, ఇష్టం వచ్చినట్టు నువ్వు డిస్టార్ట్. మీనింగ్ క్రాక్స్ పెట్టిండా అశ్వత్థామ. ఎస్, నెక్స్ట్ ఈ కలియుగంలో టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అని అనేదే తత్వం. సో ఐమ్ నాట్ డిస్ప్యూటింగ్ అబౌట్ ది హిస్టరీ నౌ టుడే. ఐఎమ్ సేయింగ్ ఈస్ క్రక్స్, విలన్ అండ్ హీరో. ఇగో ఈ నరేటివే
విషబీజాలు నాటుతుంది. పుణ్య సనాతనం ఎల్లప్పటికీ నిత్య నూతనం. ఇది మీరు యాద పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి కూడా ఆ పరంధాముడు మోక్షం కలిగిపించిండు. సాక్షాత్తు ఆయన చేతిలో నుంచి వచ్చిన సుదర్శన చక్రానికే బలి అయి చచ్చిండు. అట్లా తీసుకుంటే కురుక్షేత్ర రణరంగంలా భీష్ముడు తలుసుకుంటే ఎంతసేపు కురుక్షేత్రం. బ్రహ్మాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, ఇచ్ఛా మృత్యువు, గంగా పుత్రుడు భీష్ముడు, పరశురాముడు శిష్యుడు తలుసుకుంటే ఎంతసేపు కురుక్షేత్రం. అర్జునుడు బాణం వేయలేక ఆయన పరాక్రమానికి తట్టుకోకపోతేనే ఇచ్చిన మాట తప్పిండు. కర్ణుడికి చెప్పినట్టు, నేను శస్త్రం ఎత్తా అన్నోడు రథసారథి లెక్కనే ఉంటా అన్నోడు సుదర్శన చక్ర దారం చేసిండా లేదా? సంపు కృష్ణ, ఇంతకంటే మోక్షం నాకేముంటుంది అని చెప్పి భీష్ముడు పలికిన మాటలు మర్చిపోయినమా? అర్జునుడు పశ్చాత్తాపమైండు. తర్వాత విషయం లేటర్ స్టేజ్. It is the Parabrahma who will decide what to do and what not to do. It is the nature which will take you into its fold. You have to take a decision. బస్ तुम अपना काम कर. నువ్వు నీ కర్మాని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఆడికి వస్తే దుర్యోధనుడు కాళ్ళ దగ్గర అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు నెత్తి దగ్గర కూర్చున్నాడు. నువ్వు అడగనీకి వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర ఎవరైతే నాకు కంటికి కనబడతారో నేను వాళ్ళని ఫస్ట్ చూసినా కదా. బట్ లెక్క ప్రకారం, నీతి ప్రకారము దుర్యోధనుడు ఫస్ట్ వచ్చిండు కదా. ఇక్కడ ప్రతి సన్నివేశంలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. ఎవ్రీ డెసిషన్లా ఒక హీరో కనిపిస్తాడు, ఒక విలన్ కనిపిస్తాడు. బట్ సారాంశం ఆ పరబ్రహ్మ మనకేం చెప్పిండననేదే మహాభారతం. ఆ డీటెయిలింగ్, ఈ చిన్న సన్నివేశమే రథ సన్నివేశం, ఈ చిన్న డీటెయిలింగ్. वो धनुष ही क्या जिसमें धंकार ना हो, वो घुंघरू ही क्या जिसमें झंकार ना हो, वो चुनौती ही क्या जिसमें चुनौती स्वीकार ना हो. ఇలా సౌత్ సినిమా ఛాలెంజ్ చేస్తుంది అట్లా. वो चुनौती ही क्या जो चुनौती स्वीकार ना हो. నయా భారత్ నిర్మాణంలా ప్రతి ఇండస్ట్రీ అడుగులేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోరీ టెల్లింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కల్కి ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రభాస్. ఇట్ ఈజ్ అ స్టోరీ. ఆ డీటెయిలింగ్ ఎట్లుంది, క్యారెక్టర్ బిల్డింగ్. అక్కడ హీరో ప్రభాస్ ఫైన్, బట్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఆఫ్ అశ్వత్థామ బికాస్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు సఫర్ అవుతూ వస్తున్నాడు. అశ్వత్థామ విల్ బీ అన్ ఎన్రోల్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏ ఫెసిలిటేటర్ ఫార్ ది అవతార్ ఆఫ్ కల్కి. ఏదో పుస్తకంలో కూడా చదువుతుంటాం, వీళ్ళు చిరంజీవులు ఖచ్చితంగా ఆ భగవానుడు ఆ నీలమేఘ శ్యాముడు మళ్ళొకసారి తన అవతారం ఎత్తినప్పుడు వీడికి వచ్చినప్పుడు ఈ చిరంజీవులు ఆయనకు సహకరిస్తారు. ఆయన సైన్యంలో ఆయనకు సేనాపతులు అవుతారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, క్రక్స్ తీసుకోండి. అందుకే ఈ చిరంజీవులు ఉన్నారు. ద నెక్స్ట్ బ్రహ్మ ఈజ్ అవర్ పవనసుత హనుమంతుడు అని చెప్పి శాస్త్రాలు ఇట్లా ఎన్నెన్నో చెప్తుంటాయి. నేను వాళ్ళని అందరినీ ఛాలెంజ్ చేస్తలే. నా సనాతనం నాకెంతైతే తెలుసో మీకు చెప్తున్నాను. నేను తప్పు కూడా ఉండొచ్చు కొన్ని విషయాలలో, కాదని అంటలే. నేను ఆ గురువులకు వాళ్ళందరికీ పాదాబంధనం చేసి క్షమాపణ కూడా చెప్తా. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ ఏ లెర్నర్ అండ్ ఐ విల్ లెర్న్. సో క్రక్స్ ఏం పోతున్నానన్న చూడాలి. ఆ డీటెయిలింగ్ ఎంత ఇచ్చిర్రో చూడండి. వెనుకటికి గ్లోరిఫైయింగ్ అపీస్మెంట్ ఉండే, అప్పుడు నోరు లేవలే. అప్పుడు కేవలం రాముడు సీతను కూడా ఇష్టం వచ్చినట్టు పాటలు రాసిండ్రు. అప్పుడు నోరు లేవలే, మనోళ్ళైనా ఎవరివైనా. బట్ ఈరోజు మాత్రం ఒక వారం రోజుల నుంచి ఒక సబ్జెక్ట్ మీద చదివి, న్యూస్ పేపర్లు తీసి, కేసులాలు చదివి, లాయర్లతో మాట్లాడి, బెట్టింగ్ యాప్ మేము చేసుకొని వచ్చి మాట్లాడితే, నువ్వు ఒక ఫలానా మనిషిని వెనకేసుకొస్తున్నావు, అరే నీ సిగ్గు తప్పిన మోకపోవడానికి ఏమన్నా మళ్ళీ మంచి మాటలు వస్తాయి రే నాకు. ఆ కమెంట్ నిన్న చదివినా నేను. నీ ఫేవర్ చేయనికి, అరే నీకు అర్థమైతే నువ్వు ఉండు, లేకపోతే ఇక నీ జిందగీ దండగా. ఇది గుర్తుపెట్టుకో. నేను ఎక్కడైనా ప్రమోట్ చేసినా యాప్లనవి, ఆయన ఎవరు సపోర్టెడ్ కదా.
నేను క్లియర్ కట్గా చెప్పిన గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్ ఆఫ్ ఛాన్స్లా ఎట్లా పోతుందని చెప్పిన. ఈడ ప్రాబ్లం ఆడనీకే రాక నా కొడుకులు ప్రతి ఒక్కడు పాత గజ్జలని అంటారు. ఇక్కడ మన చైతన్యం కిక్కిన్ కావాలని అంట నేను. ప్రతి మాట ఒక సినిమానే. గిట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయి ఐటమ్ సాంగ్లు అంటారు. ఐటమ్ సాంగ్ అయిపోగానే తీసి పక్కకు పెడతారు. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనగానే పక్కకు పెడతారు మామని. సో స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. వీ విల్ ట్రై టు డెలివర్ యూ ది బెస్ట్. సో ఇక్కడ ఎవడు హీరో, ఎవడు హీరోయిన్, ఎవడు విలన్ ఇది కాదు. క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఏంది, ఆ పిక్చర్కి సూత్రం ఏంది, ఆ పిక్చర్కి నాడి ఏంది, ఆ పిక్చర్ నడవడేంది. వెదర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ఇన్సల్ట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఆదిపురుష్ వాజ్ అన్ ఇన్సల్ట్. నేనే చెప్తున్నా, ప్రభాస్ హ్యాస్ టేకెన్ అ రాంగ్ డెసిషన్. నిన్ననే కదా ప్రభాస్ని నేను మెచ్చుకున్నా, ఇప్పుడు చెప్తున్నా ఆదిపురుష్ వాజ్ అ రాంగ్ చాయిస్. హీ హాజ్ డన్ అ బ్లండర్ యాక్సెప్టింగ్ దట్. ఓం రావుత్ మొత్తం డిస్టార్ట్ చేసి పడేసాడు పరిస్థితి. బట్ ఇక్కడ ఆబ్వియస్లీ దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ ఏ స్కోప్, దెర్ ఈజ్ ఎ స్కేల్. సినిమా కొంచెం కాల్పనిక్ ఉంటుంది, అబ్సల్యూట్ ఎక్దమ్ ఉండదు. టు స్పైస్ అప్ సర్టన్ థింగ్స్, దే డూ సర్టన్ థింగ్స్. బట్ ఎస్, వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ అవర్ ధర్మ టు ఏ అప్స్ట్రీమ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్సల్టింగ్, యూ నీడ్ టు సీ దట్. అడ్డమైన మన సీతని ఇన్సల్ట్ చేసి వెనకటికి పాటలు వాడే అడ్డమైన పాటలు. నేను అన్ని చిత్రగుప్తులో చెప్పిన. మరి ఆ రోజు ఎవడు నోరులు ఇవ్వలే. అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ప్రభాస్, అండ్ ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా బై ది వే. అందుకనే చిత్రగుప్తు ప్రతిసారి ఒక మాట చెప్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే, దెర్ ఈజ్ నో డౌట్, పుణ్య సనాతనం నిత్య నూతనం, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు అన్న మాట నేను ఇలా మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా. అండ్ కుడోస్, కంగ్రాచ్యులేషన్స్ టు ది కల్కి టీమ్ అండ్ నాగాశ్విన్, జబర్దస్త్. సెకండ్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ 30 to 70% ఖతం చేసిండట. ఆయన ప్లానింగ్ ఎంత గట్టిగా ఉందో చూడండి. సో దిస్ ఈజ్ ద సౌత్ సినిమా. ఒక్కొక్కడికి సగుడిలు చెప్తున్నది, సగుడిలు భగభగ మండి సగుడిలు చెప్తున్నది.